సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని పరిశోధించుట లేదా శోధించుట రాజులకు ఘనత అన్నాడు. ఇక్కడ దేవునికి మనిషికి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ ప్రస్తావించాడు. సంగతి మరుగు చేస్తాడట దేవుడు. సంగతిని మనకు అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టడు, మనకు అందనివ్వడు. మనకు అందకుండా సంగతిని మరుగు చేస్తాడంట. అలా మరుగు చేయటం దేవుని గొప్ప. అయితే దేవుడు మరుగు చేసినటువంటి సంగతిని శోధించుట, దాన్ని సాధించుట మనిషికి గొప్ప. ఇద్దరు సవాల్ గురించి మాట్లాడుతున్నారు. దేవుడు మనుషుల్ని సవాల్ చేస్తున్నాడు, మనుషుడు దేవుడిచ్చే సవాల్ని స్వీకరించి తన పని కూడా తను జరిగిస్తున్నట్టు ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు సంగతులు దేవుడు అనేవాడు బట్టబయలు చేయాలి, బాహాటంగా మనకు చెప్పాలి, చూపించాలి. కానీ పని కట్టుకొని సంగతులను మరుగు చేయటం ఏంటి? ఏం ఆశించి సంగతుల్ని మరుగు చేస్తున్నాడు అంటే, ఒరే బాబు, నేను నీకు ఒక సవాల్ ఇస్తున్నా, ఆ సవాల్ని స్వీకరించి నేను మరుగు చేసిన దాన్ని నువ్వు శోధించాలి. శోధించుట అంటే వెదకుట. అంటే నేను ఒకటి దాచిపెడతాను, దాన్ని నువ్వు కనుక్కొని తేవాలి అని మనిషి జ్ఞానానికి, మనిషి మొండితనానికి, పట్టుదలకి, అన్వేషణకి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు దేవుడు, సవాల్ విసురుతున్నాడు. ఇది రెండు లైన్లు, కానీ ఈ 2 లైన్లలో ఉన్న నిగూఢత చాలా గొప్పది. సంగతులను పైకి చూస్తే మనకి జస్ట్ ఏముందిలే అనిపిస్తుంది, కానీ కొంచెం వాటిని లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే చాలా విషయాలు బహిర్గతం అవుతాయి. దేవుడు ఛాలెంజ్లు ఇస్తున్నాడు, సవాళ్ళు ఇస్తున్నాడు. ఆ సవాళ్ళను ఎదుర్కొని మనం నిలదొక్కాలని ఆయన ఆశిస్తున్నాడు. ఎవరికి కూడా జీవితం వడ్డించిన విస్తరి కాదు. జాగ్రత్తగా వినండి, సుత్తి లేకుండా సూటిగా డైరెక్ట్ మ్యాటర్కి వస్తున్నాను. ఎవరికి కూడా జీవితం వడ్డించిన విస్తరి కాదు. ప్రతి మనిషి జీవితం పోరాటాలమయం. ఒకటే పోరాటం కాదు, రకరకాల పోరాటాలు. బ్రతకడానికి పోరాటం, బ్రతకడానికి పోరాటం, బ్రతికించడానికి పోరాటం, నిలబడటానికి పోరాటం, నిలబెట్టడానికి పోరాటం, జయించడానికి పోరాటం, జయింపజేయడానికి పోరాటం. బ్రతుకు పోరాటం అన్నాను, బ్రతకడానికి పోరాటం అన్నాను. దాదాపు 5వ సంవత్సరం నుంచి 25 సంవత్సరాలు వచ్చిన దాకా చదివి 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 తిప్పలు పడతాడు. ఎందుకంటే ఏ ఉద్యోగమో ఏదో సంపాదించి అక్కడి నుంచి వివాహం చేసుకొని బిడ్డల్ని కని ఒక కుటుంబ వ్యవస్థను నడిపించడానికి, తన తర్వాత కొంతమందిని ఉనికిలో ఉంచడానికి, తను బ్రతికి తన కుటుంబాన్ని బ్రతికించడానికి పోరాటం. ఇది ఒక్కరిదా అందరిదా? ప్రతి మనిషిది. చదువు ఆడవాళ్ళు చదువుతున్నారు, మగాళ్ళు చదువుతున్నారు. అంటే లేడీస్ ఎందుకు చదువుతున్నారు అంటే, లేడీస్ కూడా అదే ఉద్దేశంతో తను బ్రతకాలి, తన ఇంటి వారిని బ్రతికించాలి. పురుషుడు అందుకే చదువుతున్నాడు. కొంతమంది చదువుకోనోళ్ళు విద్య నేర్చుకుంటారు ఏదో ఒకటి. ఇదంతా ఎందుకు అంటే బ్రతుకు పోరాటం. బ్రతకడానికి,
తన కుటుంబాన్ని బ్రతికించడానికి చేసే పోరాటం. ఒకటి అర్థమైంది. రెండవది నిలబెట్టడానికి పోరాటం అన్నాను. నిలబెట్టడానికి పోరాటం అన్నాను. జస్ట్ కడుపుకు ఆహారం పెట్టి అంతటితో మన పిల్లల్ని వదిలేద్దామా? వాడికి కూడు వస్త్రం మాత్రం ఇచ్చి ఎంతవరకేరా నేను నీకు చేసేదని వదిలేద్దామా? అట్లా కుదరదు. పిల్లలకు ఒక మంచి భవిష్యత్తునిచ్చి ఒక శ్రేష్టమైన భవిష్యత్తులో బిడ్డల్ని నిలబెట్టాలంటే తను ఒక మంచి పొజిషన్లో నిలబడాలి. జస్ట్ బ్రతకడానికి కూడు గూడు వస్త్రం ఉంటే సరిపోదు కదా. సమాజంలో తను నిలదొక్కాలి, తన మీద ఆనుకున్న కొంతమందిని నిలబెట్టాలి. మొదటిది బ్రతుకు పోరాటం, రెండవది భవిష్యత్తు పోరాటం. నిలబెట్టడానికి. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. 2. మూడవది జయింపజేయడానికి పోరాటం అన్నాను. ఇదొక విచిత్రమైన పోరాటం. ఈ పోరాటం దేనికంటే శరీరానికి ఆత్మకు కూడా. ఈ లోకాన్ని, ఇందులో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకములో ఉన్నదంతయో శరీరాశయో నేత్రాశయో జీవపడంబం అన్నాడు దేవుడు. కానీ శరీరం పద్దస్తమానం కోరేది వాటినే, శరీరం అపేక్షించేది వాటినే, అధిగమించాల్సింది వాటినే. ఈ భూమి మీదనే ఉండాలి, ఈ ఆకర్షణల మధ్యలోనే ఉండాలి, వాటికి వేరైన జీవితం జీవించాలి. ఒరే సైడ్ ఫ్రేమ్స్ పెట్టకంటారు, మీకు దండం పెడతాను. ఎదురు ఫ్రేమ్ ఒకటి పెట్టండి, మార్చాల్సిన అవసరం లేదు. ఓకేనా? చిన్నపిల్లలు కదా, అందుకని చెప్తున్నానులేండి. మళ్ళీ అరే తురే భాష అనుకోవద్దు, వాళ్ళు పసిబిడ్డల దగ్గర నుంచి నాకు అలవాటు అయ్యారు అట్లా. అందుకని ఆ దరిద్ర భాష ఒకటి వస్తుంది, అరే తురే భాష. ఆ దరిద్ర బాటల్ అని నాకు ప్రార్థన చేయండి. ఓకేనా? అంత పిల్ల బ్యాచ్ చిన్నప్పటి నుంచి నన్ను ఫాలో అయిన వాళ్ళు కదా, ఇక వాళ్ళు అరే అంటే అట్లా అలవాటు అయిపోయి వాళ్ళకి పెళ్ళిళ్ళైనా కూడా అంతే అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఎక్కడొచ్చాగా ఏమో లోకములో ఉన్నదంతయు నేత్రాశయు శరీరాశయు జీవపుడంబం. శరీరం కోరేది వాటిని అధిగమించి బ్రతకమంటాడు దేవుడు. లోకంలోనే ఉండాలి, వాటి మధ్యలోనే ఉండాలి, ఆకర్షణలలోనే ఉండాలి, కానీ వాటికి వేరుగా బ్రతకాలంటాడు. ఇదొక సవాల్, ఇదొక పోరాటం. ఇలాగ మనం ఉండాలి. అలా ఉండటం ద్వారా ఇహమందును పరమందును కూడా దేవుని మెప్పు పొందగలం. సో ఇది మనం ఒక్కళ్ళమే ఉందామా? మన వారిని కూడా ఉంచాలంటే మనం జయించడానికి, మన వారిని కూడా జయ జీవితంలోకి నడిపించడానికి ఇదొక పోరాటం. ఈ 3 పోరాటాలు వాస్తవమా కాదా? ఎంతమందికి అర్థమైంది? రైట్. తర్వాత బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయునని ఉంది. శరీరానికి వెలపటం ఆకర్షణలే కాదు, ఈ శరీరంలోని కొన్ని దరిద్రాలు ఉన్నాయి, అవి స్వభావ సిద్ధంగా వస్తున్నాయి. మళ్ళీ వాటిని ఎదిరించి పోరాడాలి. మూఢత్వం అనేది స్వభావ సిద్ధంగా వస్తుంది. దాంతోపాటు ఈ స్వభావాన్ని బట్టి కొన్ని వ్యసనాలు కూడా మనల్ని ఆవరించినప్పుడు వాటి నుంచి విడుదల కొరకు పోరాటం. కొంతమంది పాపం చేయటానికి పోరాటం, కొంతమంది పాపం నుంచి విడుదల పొందడానికి పోరాటం. అయితే చేయటానికి మనకు పోరాటం వద్దులే, కానీ పాపమును అధిగమించి బ్రతకడానికి పోరాడాలి. ఇట్లాగా మన బ్రతుకే పోరాటమయం కాదు, పోరాటాలమయం. ఇంతవరకు ఒప్పుకున్నారా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి.
ఒకటి. రెండవది, అసలు ఇలాంటి పోరాటాలతో నిండినటువంటి జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇచ్చే జీవితం ఏదో ఏ పోరాటం లేని ప్రశాంతమైన జీవితం ఇవ్వచ్చు కదా. ఏంది ఈ పోరాటాలు, ఈ ఫీట్లు, ఈ పాట్లు, ఈ బాధలు, ఈ ఎగసాట్లు ఏంటి? కానీ దేవుడు అలాంటి జీవితమే ఇచ్చాడు. రెండవది, సవాళ్లతో కూడిన జీవితం. ఇక్కడ సవాల్ చేయబడని మనిషి అంటూ ఎవరూ లేరు. అందరూ సవాళ్ళు ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే దేవుడిచ్చిన లైఫే అలాంటిది. ఛాలెంజ్ లేదా సవాల్ ఇవ్వటం అంటే రిస్క్ చేయడానికి నిన్ను పిలవటమే. అర్థమైందా? రిస్క్లోకి నిన్ను నెట్టటమే. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలే ఆల్ నైట్ నిన్ను కూర్చొని దీర్ఘాలు తీసేనట్టు నిద్రపోతారని నిలబడి చెబుతున్నా. 2 చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను కూర్చొని ప్రభువునందు ప్రియులారా దీర్ఘాలు తీశాను అనుకో, శుభ్రంగా మీరు గురకబెట్టే ప్రమాదం ఉంది. అందుకని ఎందుకన్నా మంచిదని నిలబడి మాట్లాడుతున్నా. కొంచెం జాగ్రత్తగా వినండి. కొన్ని సవాళ్ళు ఇస్తాడు అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. కొన్ని రిస్కులు నీ ముందు పెట్టి రిస్కులోకి నిన్ను నెట్టి దమ్ముంటే బయటికి రా అంటాడు ఆయన. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, అసలు సవాళ్ళు ఎదుర్కొని జీవితం ఇక్కడ ఏదన్నా ఉందా? రిస్కుల్లో లేకుండా, ఏ రిస్కు లేకుండా, ఏమండి పాలల్లో రస్కులు నంచుకొని తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరుగా. ఏమండి రస్కులు నంచుకొని తింటాం కదా, అందరూ రిస్కుల్లోనే ఉన్నారు. ఎంతమంది రిస్కుల్లో ఉన్నారో చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళకి ఏ రిస్క్ లేదన్నమాట. నేను 2 చేతులు ఎత్తుతాను, నాకైతే అడుగడుగున్న రిస్కులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని ఈ సవాళ్ళు, ఎందుకు ఈ ఛాలెంజ్లు, ఎందుకు ఈ రిస్కులు? ఇవన్నీ లేకుండా శుభ్రంగా ప్రశాంతమైన జీవితం ఇవ్వచ్చు కదా అంటే, మరి ఎందుకో దేవుడు అలా ఇవ్వలా. ఎందుకనో ఏముందిలే. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు అంట తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని చేశాడని ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుడు భక్తులకు ఎన్నిసార్లు ప్రత్యక్షమైన ప్రతిసారి నరస్వరూపిగానే కనబడ్డాడు. మీరు యెహెజ్కేలు గ్రంథం చూసినా, యెషయా గ్రంథం చూసినా, మీరు ఏ గ్రంథం దేవుని ప్రత్యక్షత ప్రకటన గ్రంథం చూసినా, దేవుని స్వరూప దర్శనం అలాగే పంచకాండాల్లో చూసినా, నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మంది మోషే అహరోన్లు యెహోవా దేవుణ్ణి, ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూచిరి అని ఉంది. ఏ గ్రంథంలో అయినా సరే దేవుడు తన స్వరూపాన్ని బయలుపరిచినప్పుడు నరస్వరూపిగానే ఆయన కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆదికాండం 1:26-27లో, ఆదికాండం 1వ అధ్యాయం 26-27లో ఏముంటుందంటే, దేవుడు ఏమనుకున్నాడట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. మిగిలిన వాళ్ళందరినీ అలా చేశాడా? ఒక్క మానవ జాతిని అలా చేశాడా? మానవ జాతి విషయంలో స్పెషల్గా ఆ మాట మాట్లాడాడు. అయితే ఇప్పుడు మనుషుల్ని కంటారు, జంతువుల్ని కంటాయి, చేపల్ని కంటాయి. ఈ పెళ్ళి, పెటాకులు, ఉద్యోగం, వ్యాపారం, ఈ చదువు, సంధ్య మొదలైన ఈ తిప్పలన్నీ
మనుషులకు ఉంటాయా, చేపలకు ఉంటాయా? ఎందుకు ఉంటాయి? మనిషికి పుట్టినోడు మనిషి పిల్ల కాబట్టి. చేపకు పుట్టింది చేప పిల్ల, దానికి ఈదటం ఒకటి వస్తే చాలు. అవునా? మనం మనుషులకు పుట్టాం కాబట్టి జ్ఞాన విచక్షణ, ఉచ్చ నీచాలు మొదలైన విషయాలన్నిటినీ గురించి మనకు అవగాహన ఉంది కాబట్టి మిగిలిన వాటన్నిటి లైఫ్లు వేరు, మన జీవితం వేరు. మనుషులంగా పుట్టాం, మనుషులుగానే బతకాలి, ఉచ్చ నీచాలు ఎరిగి బ్రతకాలి. జంతువుగా పుట్టలా. నాకేం అవసరం లేదు, వస్త్రాలతో కూడా పని లేదు, అలా తిరుగుతానంటానికి. సిగ్గు శరం, కాస్త మంచి మర్యాద, పద్ధతి, సంస్కారం అనేవి మనుషులకు ఉంటాయి కదా. కాబట్టి మనం మనిషి పిల్లల్లా పుట్టాం కదా. కాబట్టి ఈ రిస్క్ చేపలకు లేదు, జంతువులకు లేదు, పక్షులకు లేదు. స్తోత్రం. ఎప్పుడన్నా ఏ గేదన్నా ఫీల్ అయిందా? మా యజమాని ఎన్నిసార్లు ప్యాంట్లు వేసుకున్నా, ఒకసారైనా ప్యాంట్ వెళ్ళలేదని ఏ గేదైనా ఫీల్ అయిందా? స్తోత్రం. మా మేడం ఎప్పుడు చీర కడతానే ఉంటుంది, ఒకసారన్నా నాకు చీర కట్టి పైటే లేదని అంటుందా? ఏ గేదె అనదో. దున్నపోతే ఎప్పుడు అనలేదు, బ్రదర్ ఏది బ్రదర్ ఎప్పుడు ప్యాంట్ వేసుకుంటా, నాకు ఒకసారన్నా ప్యాంట్ అంటదా? కనీసం లుంగి అన్న కట్టు బ్రదర్ అంటదా? అవసరంలా దానికి ఏమన్నా కట్టినా పట్టించుకోదు అది. ఎందుకంటే అది జంతువు గనుక. బాగా వినండి. అలాగే చేపలు కానీ, పశుపక్షాదులు కానీ, నేల ప్రాకిడి పురుగులు కానీ, వేటికి అవి లేవు. కానీ మానవుడికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, నీతి నియమాలు ఉన్నాయి, జ్ఞాన విచక్షణలు ఉన్నాయి. కాబట్టి మిగిలిన జీవుల్లాగా నేను ఉంటానంటే కుదరదు. ఎందుకంటే మనిషిగా పుట్టావు కాబట్టి మనిషికి ఉండే నీతి నియమాల్లోనే నీ బ్రతుకు, నా బ్రతుకు ఉండాలి. ఎందుకంటే మనం మనిషి పిల్లలం కాబట్టి. నేను ఇందాక మనం మనిషి పిల్లలంగా పుట్టాంగా అంటే మనుషులుగా జంతువులు పుడతారని అనుకుంటారు. అబ్బో ఇదేదో మర్మలా చెప్పాడని. జంతువులు పుడితే మనుషులకు పుట్టాం కాబట్టి అనగానే మీరు తేలిగ్గా ఆలోచించుకొని ఉంటారు, ఇంత మాత్రం మాకు తెలియదా అయిందని. వాటికి లేనిది మనకుంది. ఏమిటి? ఆత్మ. అవి ప్రాణులు, మనం ఆత్మలం. ప్రియులారా, ఈ పాయింట్ నేను మీకు ఎందుకు చెప్పానంటే, జస్ట్ మనుషులకు పుట్టాం కాబట్టి మనం మనుషులం కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయని అక్కడతో ఆగరాదు. అసలు మనిషి ఎవరి పోలికగా పుట్టాడంటే దేవుని పోలికగా పుట్టాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనకు సవాల్ ఏంటంటే, జస్ట్ మనుషులుగా పుట్టి మనుషుల మెట్టులో మనం ఆగిపోరాదు. మన అసలు స్వరూపం ఆయన రూపంలో మనం వచ్చాం కదా. ఇప్పుడు సవాల్ ఏంటంటే, నా స్వరూపంలో నా పోలికలో మిమ్మల్ని పుట్టించాను, నా అంతటి వారు మీరు కావాలి. ఇది ఇంకా ఈజీగా అర్థం కావాలని ఇంకో టైపులో చెప్తా. రాజుగారి కొడుకుగా పుట్టినోడికి రిస్కులు ఎక్కువ ఉంటాయా, సామాన్యుడి కొడుకుగా పుట్టినోడికి రిస్కులు ఎక్కువ ఉంటాయా? అబ్బాయి నోరు తెరి చెప్పండి. రాజుగారి కొడుక్కి అగసట్లా ఏమయ్యా? రాజుగారి కొడుకుగా పుట్టినోడికి మామూలుగా ఉంటుందా? అసలు వాడి లైఫ్, వాడు ఎటుపోయినా అమ్మో యువరాజావారు అని అందరూ ఒంగి ఏం జీవితం, రిస్కులు అంటారేంది? రిస్క్ ఎవరికి? సామాన్యుడి గడుపున పుట్టినోడికి. వాడు కష్టపడి పని చేసుకోవాలి, ఏ పూట కాపూట సంపాదించాలి, రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో వాడు ఉన్నాడు. అంతేగాని రాజుగారి కొడుకు ఏముంది? ఖజానా నిండా సొమ్ము ఉంటుంది. రాజుగారి కొడుకు అడుగు పెడితే రథం ఉంటుంది, చుట్టూ దాసదాసి పరివారం ఉంటుంది, ఉద్యానవనాలు ఉంటాయి, వాటిల్లో విహారాలు ఉంటాయి, వన విహారాలు. ఆయన లైఫ్ అంటే వాటిదే అన్నట్టు ఉంటుంది. ఏదంట చూస్తున్నారు?
మీరు చెప్పండి, సామాన్యుడి లైఫ్ బాగుంటుందా, రాజుగారి కొడుకు లైఫ్ బాగుంటుందా? సామాన్యుడి కొడుకుని ఎవడు పట్టించుకుంటాడు? కానీ రాజుగారి కొడుకు వస్తే అందరూ చెవులు కొరుకుంటారు. రాజుగారి కొడుకు, యువరాజావారు, అవునా, అచ్చమన్ రాజుగారులానే ఉన్నారు, తండ్రి పోలిక, అబ్బో. అదే సామాన్యుడు పోతే, అదిగో ఫలానోడు వస్తున్నాడు, నిజంగా తండ్రి పోలికని ఎవడని అంటాడా? ఎవరన్నా పట్టించుకుంటారా? కాబట్టి లైఫ్ అంటే రాజుగారి కొడుకు, రాజుగారి కూతురుదే లైఫ్ కదా. మీరు సరిగా అర్థం చేసుకోవట్లే, నేను చెప్పేది కరెక్టే. వెలిచూపులకు రాజుగారి కొడుకు నిజంగా అదృష్టవంతుడే. కానీ అసలు విషయానికి వస్తే వాడికున్న నగసాట్లు ఎవడికుండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామాన్యుడికి అసలే ఉండవు. ఎందుకంటే సామాన్యుడు ఎవరికి రెస్పాన్సిబిలిటీ కాదు. కానీ ఒక రాజు కానీ, రాజు కొడుకు కానీ రాజ్యమునకు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. తన ప్రవర్తనలో జాగరూకత, తన వ్యవహారములో జాగరూకత, తన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. సమాజం ముందు తన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనుషులతో తను వ్యవహరించేది జాగ్రత్తగా వ్యవహరించాలి. తన ఆలోచన విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. జడ్జిమెంట్ విధానం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సామాన్యుడికి ఏ చెక్క పనో, ఏ కమ్మర పనో, కుమ్మర పనో, మగ్గం పనో, పగ్గం పనో నడుస్తుంది. అంతవరకు అతను నేర్చుకుంటే చాలు. ఓ రైతు గడుపును పుట్టాడు అనుకోండి, ఆ ఎడ్లను అదిలించటం, అరగదొందటం, అంతవరకు ఏదో 2-3 రకాలు ఉంటాయి, లేదా 4-5 రకాలు ఉంటాయి, అంతవరకు చాలు. లేదు మగ్గం పని, అంతవరకు ఆ విద్య, మగ్గం విద్య, వస్త్రాలు నేయటం నేర్చుకుంటే సరిపోయింది. కుమ్మరి గడుపును పుట్టాడు, కుండలు చేయటం నేర్చుకుంటే చాలు. అంతవరకే సామాన్యుల జీవితం, అంతవరకే. కానీ ఒక రాజు కొడుకుగా పుట్టిన వాడికి ఏదో ఒక పనితో సరిపోదు. అన్ని పనులను గూర్చిన అవగాహన వానికి ఉండాలి. రాజ్యములో ఉన్న పనుల విషయంలో అవగాహనే కాదు, శత్రువులు అటాక్ చేస్తే వాళ్ళను తిప్పికొట్టడానికి యుద్ధ విద్యలలో సకల విద్యలను తను అవోపాసన బట్టి ఆరితేరు ఉండాలి. యుద్ధ విద్యలు అంటే ఎన్ని రకాలు ఉంటాయండి? బాణం వేయటం ఉంటుంది, ఈట విసరటం ఉంటుంది, బల్లెం విసరటం ఉంటుంది, కత్తి డాలు పట్టుకొని ఫైట్ చేయటం ఉంటుంది. ఇశ్రాయేలీలు అయితే ఒడిశాల విసరటం కూడా నేర్చుకోవాలి. గుర్రం ఎక్కాలి. మనం ఒట్టి గుర్రానికి తోలటానికి అది ఒక పట్టాన మనకు అలివి కాదు. ఇక్కడ గుర్రం ఎక్కి ఒక పక్క దాన్ని డ్రైవ్ చేసుకుంటా మరో పక్క ఫైట్ చేయాలి. మరి రాజుగారు అంతేనా? అర్థశాస్త్రం తెలిసి ఉండాలి. మరి లేకపోతే మరి ఖజానా వ్యవహారం, ఆర్థిక లావాదేవీలు, ఇతరత్ర వ్యవహారాలు ఎట్లా? మొత్తం రాజుకే చెప్పాలి. రాజే ఆర్థిక విషయాలు చూసుకోవాలి. అలాగే సైన్యాన్ని వ్యూహపరచడం తెలిసి ఉండాలి. 4 రాజుల్ని కొట్టాడు, 318 మందిని పెట్టుకొని అబ్రహాము. అదే పగలు ఈ 318 మంది వాళ్ళని అటాక్ చేసినట్టయితే మొత్తాన్ని పీస్ కింద కొట్టేవాళ్ళు. వాళ్ళు నైట్ పోయి అటాక్ చేశారు. నైట్ పోయి ఒక్కసారిగా మొనలు తీర్చి వాళ్ళ మీద దాడికి దిగితే ఎంతమంది ఉన్నారో అర్థం కాల. 4 రాజులు కంగారు పడ్డారు, వాళ్ళ సైన్యం కంగారు పడ్డది. ఏమి లేదు, ఇందులో కొంచెం బెదిరారంటే చాలు అవుట్. సడన్గా వాళ్ళ మీద పడి నైట్ టైము బెదరగొట్టారు. మొత్తం 318 మంది. వాళ్ళు ఇంచుమించు 20,000 దాకా ఉంటారు. ఒక్కొక్కటి దగ్గర 5,000 సైన్యం వేసుకున్నా కూడా 4 రాజుల దగ్గర కనీసం 20,000 సైన్యం. నైట్ టైం పై వాళ్ళని అటాక్ చేశాడు. అంటే నైట్ టైం, రైట్ టైం. ఆ వ్యూహం ఎట్లా పోవాలి, ఏ విధంగా పడాలి,
వ్యూహాలు ఉంటాయండి. గరుడ వ్యూహం అని, సర్ప వ్యూహం అని, పద్మ వ్యూహం అని వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాలను ఏర్పరచడం రాజుకు తెలిసి ఉండాలి. ఫైట్ చేయటం తెలిసి ఉండాలి. తోటి రాజులతో ఎలా ప్రవర్తించాలో, వాళ్ళతో ఎలాంటి భాష వాడాలో తెలిసి ఉండాలి. అంతేనా? ఇద్దరు తన్నుకొని వచ్చి సభలో నిలబడితే సరిగ్గా తీర్పు తీర్చడం తెలిసి ఉండాలి. ఎవరైనా కష్టాల్లో, కడతల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ విషయం ఆలోచించి వాళ్లకు సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అప్పట్లో క్రూర జంతువుల దాడి ఎక్కువ. పులి వచ్చినా, సింహం వచ్చినా ఈ ప్రజలందరూ వచ్చి, అయ్యో మహారాజా, క్రూరసింహం మా పిల్లల్ని చంపేస్తుంది, మా ప్రాణాలు తీస్తుంది అని పోయి రాజుకు చెప్తే రాజే పోవాలి వేటాడటానికి. పరివారాన్ని తీసుకొని, ఏ పక్క ఉంది రా సింహం, లేకపోతే తన రాజ్యంలో ప్రజలందరినీ చంపేస్తుంది అది. కాబట్టి అతడే వేటాడాలి. మృగములను వేటాడుట, మనుషులతో యుద్ధము చేయుట, ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకొనుట, ఖజానాని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయుట. అలాగే ఇక చెప్తా వినండి. ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉంటే ఆ ముఖ్యమంత్రి కింద సహాయ మంత్రులు ఎంతమంది ఉంటారు? వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ, వైద్య శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, టూరిజం శాఖ. ఎన్ని శాఖల మంత్రులు ఉంటారు? ఐటీ శాఖ. ఇట్లా ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు సహకార మంత్రులు కొంతమంది ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యవహారాన్ని చూస్తారు. చూసి అక్కడ జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలన్నిటిని కూడా ముఖ్యమంత్రికి అందిస్తారు. కానీ రాజ్యంలో రాజు విషయానికి వచ్చేటప్పటికి, ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను బ్రదర్, గుర్తులేదు. రాజు అనేవాడికి ఆర్థిక విషయాలు తెలిసి ఉండాలన్నా రాసుకో. ఒకటే, రాసుకునే సీన్ లేకపోతే మైండ్లో పెట్టుకో. రెండోది ఏమన్నాను? యుద్ధ నైపుణ్యం తెలిసి ఉండాలన్నాను. వ్యూహ రచన చేయటం అనేది యుద్ధ నైపుణ్యం. అదిగో వ్యూహ రచన అంటే ఇక్కడ ఒక ఫోటోలు వేసాడు చూడండి. గరుడ వ్యూహం అని, పద్మ వ్యూహం అని, నక్షత్ర వ్యూహం అని, ఏమండి చక్ర వ్యూహం అని, త్రిశూల వ్యూహం అని, అట్లా రకరకాల వ్యూహాలు. అర్ధచంద్రాకార వ్యూహం అని, నాగ వ్యూహం అని, ఇట్లా రౌండప్ చేయటం అన్నమాట. శత్రువుని చేసి ఎఫెక్ట్ చేయటం. ముందేం చెప్పాను? ఆర్థిక విషయాలు తెలిసి ఉండాలని గుర్తుపెట్టి దండం పెడతాను. రెండవది యుద్ధ నైపుణ్యం తెలిసి ఉండాలన్నాను. 2. మూడవది ఫైట్ చేయటం, అంటే తను వ్యక్తిగతంగా కత్తి పట్టడం కావచ్చు, మల్ల యుద్ధం కావచ్చు, గదా యుద్ధం కావచ్చు, ధనుర్యుద్ధం కావచ్చు. మన దగ్గర యుద్ధాలు ఇట్లా రకరకాల ఫైటింగ్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా మనోడు అవగాహన కలిగి ఉండాలి. 3 అయినాయా? రైట్. 4వది తోటి రాజులతో వ్యవహరించటం, తనకంటే పైన ఉన్నటువంటి వారితో వ్యవహరించటం. చక్రవర్తులు ఉంటారు, వీళ్ళకంటే ఎక్కువ బలవంతులు, వాళ్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాలెన్స్ తప్పితే వాడు గుంపును వేసుకొని వస్తాడు. అందుకని వాడిని కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి జ్ఞానం వీడు కలిగి ఉండాలి రాజు. అంటే తోటి రాజులతో, పెద్దవారితో, చిన్నవారితో, సమకాలీనులతో సమంజసంగా మెలగటం అనేది తెలిసి ఉండాలి. 4 లెక్కేసుకుంటున్నారా? 4 రకాలు. 5వది రాజ్యములోని పౌరులకు కావలసినటువంటి అవసరాల విషయంలో సమస్తము సమకూర్చాలి. మనమేం చూస్తామంటే పన్నులు వసూలు చేస్తున్నారు అనేది చూస్తాం. పన్నులు వసూలు చేయటం కూడా ఒక పనే. వసూలు చేసినవి భద్రం చేసి తిరిగి అందులో నుంచి ఖర్చు పెట్టాలా, వారికి నీరు ఏర్పాటు చేయాలా, పంటలకు కీడు కలిగితే వాళ్ళకి ఫుడ్ లేకపోతే ఏదో ఆహారపు ఏర్పాట్లు చేయాలి. ప్రకృతి విలయాలు వచ్చి దెబ్బతింటే అక్కడ మరమ్మతులు చేయించాలి. రోగాలు ప్రబలి సమస్యలు అయితే వాళ్లకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలి. మరీ దారుణం,
శ్రీకృష్ణదేవరాయల టైంలో ఎలుకలు ఎక్కువైనాయని వచ్చారంట. మహారాజా మహారాజా, రాజ్యం నిండా ఎలుకలే మహారాజా, పండించిన పంటంతా తినేస్తున్నాయి మహారాజా, ఇంట్లో ఎలుకలే, పంటలో ఎలుకలే, అన్ని చోట్ల ఎలుకలే మహారాజా అనుకుంటూ వచ్చారంట. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్దాం. మెలుగుతో ఉన్నోళ్ళు చెబుదాం. అది వినండి, జాగ్రత్తగా వినండి. అంతటా ఎలుకలే మహారాజా అనుకుంటూ వచ్చారు. మరి ఎలుకలు కూడా సమస్యనా అంటే, ఇప్పుడు ఏదన్నా రాని వాడికి ఎలుక కనపడ్డా సరే రాజు గుర్తొస్తాడు. నిజమే. మరి పాపం ధాన్యంలో స్టాక్ చేసుకుంటే కొట్టేస్తున్నాయి, పొలంలో మొక్కలు కొట్టేస్తున్నాయి, ఇంట్లో వస్త్రాలు కొట్టేస్తున్నాయి, ఎక్కడ పట్టిన ఎలుకలు. ఆయన పిల్లుల్ని ఇచ్చాడంట అందరికీ. గ్రూప్ మీటింగ్ పెట్టి, ఏందిరా మరి ఎలుకలు ఎక్కువ అయిపోతే పరిష్కారం ఏందిరా అంటే, అందరూ కలిసి మీటింగ్ వేసి, మరి ఎలుకలన్నీ ఇదైపోవాలంటే మరి వేరే ప్రత్యామ్నాయం లేదు మహారాజా, ఇంటికి ఒక పిల్లిని ఇచ్చేయండి. అంటే అందరికీ పిల్లులు శాంక్షన్ చేశాడు. శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు, మహాప్రభు మహాప్రభు, మాకే ఆహారం లేకపోతే ఈ పిల్లికి పాలు ఎక్కడ పోసేవని. ఊరి పిల్లికి పాలు కష్టమైందా? అవును మహారాజా, పిల్లికి పాలు కష్టమైపోయింది. సరే ఇంటికి ఒక గేదెని ఏంట్రా అన్నాడు. ఒక ఎలుక, దాని నుంచి వీళ్ళని కాపాడటానికి ఒక పిల్లి, దాన్ని పోషించడానికి ఒక గేదె శాంక్షన్ చేయండి అన్న అంట. ఇంకా గేదెలు సరఫరా కాల. ఈ తెనాలి రామకృష్ణ కవి ఉంటాడుగా, ఆలోచన చేసి ఏది రాజేం పిచ్చి పనులు చేస్తున్నట్టున్నాడు అంటే, మరి వాళ్ళు ఏదొచ్చినా సరే వచ్చి రాజు దగ్గరే పడుతున్నారు. సరే ఇంటికి ఒక గేదె అన్నాడు కదా, సరే గేదెల్ని ఇచ్చారు, ఇంటికి ఒక గేదెని ఇచ్చారు. ఏమన్నాడు తెలుసా మహారాజు, ఇదిగో గేదెలను ఇస్తున్నా, వాటి పాలతో ఈ పిల్లుల్ని బలంగా మేపి ఒక 1 నెల రోజులు చక్కగా మేపి వాటిని నా దగ్గరికి తీసుకొని చూపించాలి మీరు అన్నట్ట. పాలు బాగా తాపి అందరూ 1 నెల రోజులు వాటిని బాగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బాగా పాలు పోసి, గేదె పాలని వాటికి పోసి బాగా ఒక్కొక్క దుక్కలాగా చేసి తయారు చేశారు మొత్తం. అందరి పిల్లులతో పాటు తెనాలి రామకృష్ణ కవి కూడా పిల్లినిచ్చాడు. అతను కూడా పిల్లిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి చూస్తే అందరి పిల్లులు లావుకొని, ఆయన పిల్లి మాత్రం బక్క చిక్కుంది, సన్నగా అయిపోయింది. ఏమి రామకృష్ణ కవి, అందరి పిల్లులు దుక్కలాగా ఉన్నాయి, నీ పిల్లేంది బక్క చిక్కుందన్న అంట. ఏముంది మహారాజా, మీరేమో గేదెను తోలారు, నా పిల్లేమో పాలు తాగదన్నట్ట. మీరేమో గేదెను తోలారు, గేదె పాలు ఇస్తుంది, నా పిల్లి పాలు తాగదన్నాడంట. పాలు తాగని పిల్లి ఉంటుందా అన్నాడంట. నా పిల్లి తాగదు సార్ అన్నాడంట. అట్లా ఎట్లనాయా అంటే, అంతే సార్, నా పిల్లి పాలు తాగదు. చూడండి కావాలంటే, అరే పాలు తీసుకురంట. తీసుకొచ్చి దాని ముందు పెడితే నిజంగా తాగట్లేదు అది. దాని ముందు ప్లేట్లో పాలు కనపడంగానే సత్తా బతుకు పరిగెత్తింది అది. మొత్తానికి ఏదో చేశాడన్న అనుమానం వచ్చింది ఈయనకి, రాజుకి. నా జీవితంలో పాలు చూసి పారిపోయిన పిల్లిని ఇంతవరకు చూడలేదు రామకృష్ణ కవి, ఏం చేసావు దాన్ని అన్నాడు. ఏం చేసేది మహారాజా, తాగదంటే మీరు నమ్మకపోతే చూశారుగా, తాగదంతే అన్నట్టు. మామూలుడే కాదయ్యా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పవయ్యా, ఎందుకు ఈ గొడవ అంటే, మహారాజా అసలు పిల్లుల్ని ఎందుకు ఇచ్చారన్నాడు. ప్రజలకి పిల్లుల్ని ఎందుకు ఇచ్చారంటే ఎలుకల్ని వేటాడటానికి. మరి ఎలుకల్ని వేటాడి చంపుకొని తింటే వీటి కడుపు నిండిద్ది, అక్కడ ఎలుకలు పెడతా తగ్గిద్ది. నువ్వు పిల్లిని ఇస్తేవి, పిల్లి కడుపు నిండా పాలు పోయటానికి గేదెని ఇస్తేవి, శుభ్రంగా తాగి పండుకుంటుంది కానీ వేటాడిద్ది అది. ఉరి కరెక్టే కదా, కరెక్టేనా? అరే అందరు గేదెలు వాపస్ ఏంట్రా, మొత్తం గేదెలు వచ్చేయాలి మొత్తం. మహారాజా ఇచ్చిన వెనక్కి తీసుకుంటారంటే, సరే పోండి
పిల్లలకు మీరు పాలు పోయిపోయిన పర్లా, మీరు గేదె పాలు తాగి మీరు బాగా బతకండి, వాటికైతే ఎలుకల్ని ఆహారంగా ఏర్పాటు చేయండి అని అయిపోయింది. సమస్య అయిపోయిన తర్వాత రామకృష్ణ కవిని అడిగాండి, సరే కేసు మాఫీ అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోయింది, అసలు పిల్లి పాలు తాగకుండా ఉండటం ఏంటి నాకు వింతగా ఉందంటే, ఏం లేదు మహారాజా, నువ్వు ఇచ్చావు కదా, 4 రోజులు దాన్ని ఎండగట్టా, 4 రోజులు దాన్ని ఎండగట్టి 5వ రోజు సలసల కాగే పాలు దాని ముందు పెట్టా. నాలుగు రోజులు అది ఆకలికి నకనకలాడి పాల వాసన తగలగానే ఆవేశంగా పోయి మూతి పెట్టింది. దానికి సర్రమని కాలింది. ఇంకంతే, ఇక ఎప్పుడు పాలు చూసినా సరే పరారైపోతుంది. భలే వాడివయ్యా నువ్వు అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, ఒక రాజు ఎన్ని బ్యాలెన్స్ చేయాలి అనే దాన్ని మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి. ఒక రాజు అనేవాడు ఎన్ని విషయాలు బ్యాలెన్స్ చేయాలి. అవునా? ఇంతటితో అయిపోయిందా? గూఢచారి వ్యవహారాన్ని గుర్తుపట్టి వాళ్ళని దెబ్బ కొట్టాలి. అలాగే తన నుంచి గూఢచారులను ఏర్పరిచి శత్రువుల ఎత్తుగడలు ముందే తెలుసుకొని సమాచారం అందుకొని మెళకువగా ఉండాలి. ఇప్పుడు మీరు రాసుకుంటే ఇన్ని వస్తాయి. అంతటితో అయిపోలా. మళ్ళీ ఏ పక్కన ఎవడు ఏ బాకు తీసుకొని గుచ్చుతాడో తెలియదు. మహారాజా పాలు సేవించండి మహారాజా అని తీసుకొచ్చి ఎవడ విషం కలిపి ఇస్తాడో తెలియదు. అంటే క్షణక్షణం గండమే. ఎవడు నమ్మక ద్రోహం చేస్తాడో, ఎవడు నయవంచన చేస్తాడో, ఎవడు పోయి శత్రువుతో చేతులు కలుపుతాడో, ఎవడు రాజ్యానికి ముప్పం తెస్తాడో అనే విషయాలు చూడాలి. ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాటి విషయంలో ప్రజలను ఎలా కాయాలో, సమాజాల్లో తిరుగుబాటు వస్తే వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో, వాటిని ఎలా అణచివేయాలో. ఇప్పుడు నేను ఇలా చెబుతూ పోతే చాలా వస్తాయి. ఇక సమస్యలు, ఇక ఇల్లు కాపురాలు కుటుంబాలు అన్నప్పుడు ఎన్ని సమస్యలు, మళ్ళీ దానికో టైం కేటాయించి తీర్పుల సమయం. ఇందులో ఒక్కొక్కడు రిస్కుల సమస్యలతో వస్తారు, సరిగ్గా న్యాయం చేయాలి. ఈ విధంగా ఒక రాజు ప్లేస్లో కూర్చున్నోడు 1-2 పనులు కాదు, ఇలాగా 50 నుంచి 100 వరకు డీల్ చేయగలగాలి. ఏమన్నా అర్థమైందా? సామాన్యుడికి ఈ బాధ ఉందా? ఇప్పుడు బాణం వేయటం నేర్చుకోవటం, కత్తి వేసరడం నేర్చుకోవటం, ఈట వేసరడం నేర్చుకోవటం, మల్ల యుద్ధం, గదా యుద్ధం, ఈ యుద్ధాల గొడవ కుండలు చేసే కుమ్మరికి ఉంటుందా? ఏం లేదు. సారె తిప్పటం, మట్టి ముద్దను రెడీ చేసుకోవటం, దాని మీద వేయటం, షేపులు చేయటం, షేప్ అయిన తర్వాత తీసుకెళ్ళి ఆరబెట్టడం, ఉదరాబదర ఆరిన తర్వాత కుమ్మరి ఆమును సిద్ధపరిచి ఆములో కాల్చటం, కాల్చిన తర్వాత చెక్ చేసుకోవటం, ఇక బేరం చేయటం. రావాలి కుండలు అనుకుంటా. స్తోత్రం. ఎంతవరకే నైపుణ్యం. వస్తువుని తయారు చేయటం, దాన్ని వ్యాపారం చేయటం, పైసలు తెచ్చుకోవటం, బతకటం. ఇక రాజ్యంలో ఏమైంది? కరువు వచ్చిందా, కాటకం వచ్చిందా, ఇరుగు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, శత్రువు వచ్చాడా, గూఢచారు వచ్చాడా, మంచోడు వచ్చాడా, చెడ్డోడు వచ్చాడా, పక్కన ఎవడు ఉన్నాడు అని ఏమీ లేదు. మట్టి పిసుకుతాడు, తొక్కుతాడు, లైన్ చేస్తాడు, అంతా అయిపోయిన తర్వాత కుండ చేస్తాడు, ఏదో దినమంతా చాయ్గా చేసి హాయిగా ఆరు బయట మంచం వేసుకొని దరే అనుకుంటూ పండుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆరు బయట మంచం వేసుకొని జోలబాడు పాడుకున్న నిద్రపోతాడు, కానీ వాడు హంసతూలిక తల్ప మీద పండుకున్నా సరే డేంజరే. ఒకడన్నట రాజుతో, సామాన్యుడు ఫ్రెండ్ అంట రాజుకి. ఇద్దరు కలిసి ఒక గురువు దగ్గర చదువుకున్నారు. ఒకడేమో రాజు కొడుకు, ఒకడేమో సామాన్యుడు. తర్వాత ఒక రోజు అనుకోకుండా వాళ్ళిద్దరు కలుసుకున్నారట. కలుసుకుంటే రాజు అయినప్పటికీ కూడా, వాడు సామాన్యుడు అయినప్పటికీ కూడా, ఎలా ఉన్నావు, బాగున్నావా అని పలకరిస్తే, నీకేం రా మహారాజువే, నేనేముంది రా సామాన్యుడిని, నా బతుకో దుర్భరం లేరా, నీకేం రా మహాభోగాలు అన్నట్ట. నిజమేరా నువ్వు అన్నది? మహారాజు అంటే మరి వైభవంగా అన్నట్ట.
సరే కానీ ఒక్కరోజు నిన్ను మహారాజుని చేస్తా, నా భోగం చూస్తావా అన్నాడట. ఒక్కరోజు నిన్ను మహారాజుని చేస్తా, నా భోగం చూడరా అన్నట్ట. నవ్వుతా మాట్లాడుకున్న మాటలు సీరియస్ అయిపోయినాయి. నిజంగా చేస్తావా అన్నాడు వీడు. అవును చేస్తాను రా అన్నాడు. అయిపోయింది. అందరికీ ప్రకటించాడు, ఇక ఈ ఒక్కరోజు ఇతనే మహారాజు అని. ఇక ఆ సింహాసనం మీద కూర్చోబెట్టారు. అక్కడ కార్యక్రమాలు అయిపోయినాయి. అంతా ఇక ఆ రాజు చేసే పనులన్నీ అయిపోయినాయి. చివరికి భోజనం దగ్గరికి వచ్చాడు. భోజనం దగ్గర టేబుల్ మీద అన్నీ ఉన్నాయి, ఇద్దరి నుంచి అదరికి రకరకాల తినుబండారాలు. వీడికి నోరు ఊరిపోతుంది. అబ్బా ఏమున్నాయి రాని, మనవాడికి రాజు కూర్చునే ప్లేస్లో కూర్చోబెట్టారు. అంత సూపర్గా ఉంది. అవన్నీ ముందు పెట్టి ఒకరోజు మహారాజా భోంచేయండి అన్నారు. ఒకరోజు మహారాజు ఏంటి, ఒకరోజు మహారాజు. సరే తింటా ఏం చేశాడంటే అట్లా చూస్తే పైకి చూశాడు. పైకి చూస్తే ఒక సన్నని వెంట్రుకంత మందంలో ఉన్న దారానికి కత్తి వేలాడుతుంది, పదునైన కత్తి. ఎక్కడ వాడి తల మీద. ఇవన్నీ ఉన్నాయి ముందు. అది పైన వేలాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇవన్నీ వదిలిపెట్టి పైకి చూడటం సరిపోయింది వాడు. ఏనంటాడు, పక్కన కూర్చొని తినరా అంటాడు. ఏందిరా తినేది, అది ఎక్కడ తెగిద్దో, మెడలో గుచ్చుకుంటుందో, తలలో గుచ్చుకుంటుందో, ఎక్కడ గుచ్చుకుంటుందో అర్థం కావట్లేదు. సరిగ్గా నా నెత్తి మీద పెట్టారు. ఎట్లా తినేదంటే ఎవరికో అది ఏడో పైన ఉంది, నీకెందుకు తినరా. పాపం వాడి కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి, కానీ తినబుద్ధి కావటంలా. ఎందుకంటే కొంచెం గాలి బలంగా తోలిందంటే, అది పుట్టుకున్న తెగిందంటే ఈ డౌట్. బరువైన కత్తి, వాడి అయిన కత్తి, పదునైన కత్తి. నన్ను ఒకరోజు మహారాజు అని చెప్పి నాకు ఈ సావు వ్యవహారం చేస్తావా? అది ఆ వెంట్రుకతో వేలాడుతుందా, తెగితే ఏమన్నా ఉందా అంటే, అవన్నీ పట్టించుకోవకురా, తినరా. నా వల్ల కాదన్నట్టు. పక్కన కుర్చీలో కూర్చొని తింటాను. రాజు కుర్చీ, ఇక్కడే కూర్చోవాలి నువ్వు. అప్పుడు వాడుగా సైలెంట్ అయిపోయాడు. అప్పుడు చెప్పాడు, రే అన్నీ ఉన్నాయి నాకు, కానీ ఎనీ టైం నా నెత్తి మీద కత్తి వేలాడుతుంది. అన్నీ ఉన్నాయి, కానీ ఏది తృప్తిగా అనుభవించలేనురా, నా పని అది అన్నట్టు. నువ్వు హాయిగా రే అంతా నిద్రపోతావు, కానీ నన్ను మధ్యరాత్రి వచ్చి తలుపు తడతారు, వెళ్ళి జనాల్ని డీల్ చేయాలి నేను. మధ్యరాత్రి సమస్య మహారాజా, ఫలానా ఏరు పొంగి ఊరి మీద పడింది, ఇల్లు కొట్టకపోయినా మహారాజా, వాళ్ళంతా నిరాశ్రయులయ్యారంటే అప్పుడప్పుడు మహారాజు లేచి తక్షణమే వాళ్ళ ఫలానా ప్రాంతానికి పంపించండి, రాజాజ్ఞ అనగానే అప్పుడప్పుడు గదిలి మొత్తాన్ని అట్లా చేర్చాలి. వాళ్ళందరూ చేరారన్నప్పుడు పోయి పండుకోవాలి. ఈ విధంగా ఎందుకు ఒక రాజు స్టోరీ చెప్తున్నానంటే, రాజు లైఫు వెలిచూపులకు భోగాలతో, పొగడతలతో, ఘన సన్మానాలతో, అంగరంగ వైభవాలతో ఉన్నట్టు కనబడిద్ది. కానీ ఒక రాజు అనేవాడికి ఎన్ని విషయాలు అవగాహన ఉండాలో, ఎన్ని సవాళ్ళు, ఎన్ని ఛాలెంజ్లు వాడు ఫేస్ చేయాలో ఒక రాజు జీవితం అది. ఓకేనా? ఇప్పుడు సామాన్యుడి లైఫ్ తీసుకుందాం. ఇవన్నీ ఉన్నాయా? ఏదో అంత పని చేసుకుంటాడు, పావులబేడ సంపాదించుకుంటాడు, వెయ్యంత హాయిగా నిద్రపోతాడు. ఆ సామాన్యుడికి సమస్య వచ్చినా సరే రాజే కదలాలి. ఎందుకు నిద్రపోతాడంటే, రాజు ఉన్నాడు కదా, రాజు చూసుకుంటాడు ఏదైనా అన్న భరోసాతో సామాన్యుడు హాయిగా నిద్రపోతాడు. రాజేమో నిద్ర లేని రాత్రులు గడుపుతాడు. పాపం ఎందుకు ఈ అబ్బాయికి కష్టాలు అంటే, రాజు కొడుకుగా పుట్టినందుకు. సామాన్యుడి కడుపున పుడితే గొడవ లేదు, కానీ రాజు కడుపున పుట్టినందుకు రాజు భోగాలతో పాటు, ఘన సన్మానాలతో పాటు, సత్కారాలతో పాటు, పొగడ్తలతో పాటు అవన్నీ లెక్కేస్తే 4-5 వస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని వచ్చినాయి మీరు ఊహించవచ్చు. అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అది ఫోటో వేసాడు చూడండి.
ఇంకెక్కడ తింటాడు వాడు? ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను తెలుసా? దేవదూతల లైఫ్లు చూస్తేనేమో అద్భుతంగా ఉన్నాయి, ఎంజాయ్. పక్షులను చూస్తేనేమో రెక్కలు ఉన్నాయి, సింహాలను చూస్తేనేమో పంజాలు ఉన్నాయి, చేపలను చూస్తేనేమో వాటికి సముద్రమే ఉంది, మనుషుల్ని చూస్తేనేమో అన్ని ఎగసాట్లే ఉన్నాయి. పక్షికున్న రెక్కలు మనకు లేవు, సింహంకున్న పంజా మనకు లేదు, దేవదూతలకున్న భోగాలు మహిమలు మనకు లేవు. మళ్ళీ మనం దేవుని స్వరూపమందు దేవుని పోలికగా పుట్టినవాళ్ళం. కానీ ఎవరికి లేని తలనొప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, ఏడుపులు, పెడబొబ్బలు, నిందలు, అవమానాలు, శోధనలు, కరువులు, కాటకాలు, ఖడ్గాలు ఎన్ని మనకే. ఎందుకయ్యా దేవదూతల్లా పుట్టిస్తే సరిపోయేదిగా, మమ్మల్ని మనుషుల్లా పుట్టించావో అడుగుదామా? దేవదూతల్లా పుట్టిస్తే బాగుండేది కదా అంటే దేవుడు అన్నాడు, దేవదూతలు ఏమన్నా మీకంటే గొప్ప అనుకున్నారా పిచ్చోడా? నా స్వరూపమందు నా పోలిక పుట్టిన మీకు సేవ చేయుటకై నిర్ణయించబడిన పరిచారకులైన ఆత్మలే దూతలు. ఏంటి దూతలు మా సేవకులా? మా సేవకులా? మేము మా బతుకు మా అవతారం, దూతలు మాకు సేవకులు, నువ్వు చెప్పటం మేము వింటాం అంటే లేఖనము నిరర్ధకము కానేరదు కదా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఏమంటుందో ఒక్కసారి చూడండి. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అద్దుగద్దుగు, అది దేవదూతల పరిస్థితి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో మనకందరికీ సేవ చేయుటకై నిర్ణయించబడినటువంటి పరిచారకులైన ఆత్మలు దేవదూతలు. అంటే ప్రజెంట్ వాళ్ళు మనకంటే ఎక్కువ మహిమలో కనపడుతున్నారు, మనకంటే ఎక్కువ శక్తులు ఉన్నట్టు కనపడుతున్నారు. మనకేమో ఏ శక్తులు లేవు. ఒక దేవదూత నిలబడితే చీకట్లో మెరుపు మెరిస్తే పట్టపగల్లాగా మధ్యరాత్రి కనపడిద్ది, మధ్యరాత్రి మెరుపు మెరిస్తే భూమి మీద శవం కూడా కనపడిద్ది. అంత కాంతి ఉంటుంది, మెరుపు కాంతి. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచినప్పుడు సమాధి అడ్డుగా పెట్టినటువంటి రాయి మీద దూత కూర్చున్నాడు, అతని ప్రకాశము మెరుపు వలె ఉండెను అనుంది మత్తయి సువార్త 28లో. అతని స్వరూపము మెరుపు వలె ఉండెను అన్నాడు. అంటే మెరుపు మెరిస్తే, ఎప్పుడన్నా మధ్యరాత్రి మెరుపు మెరిసింది చూసారా? మీరు చూసారా? చూడలేదా? వానాకాలం వచ్చింది, ఏదైనా అదృష్టం బాగుంటే నైట్లో ఎప్పుడన్నా మెరుపులు మెరిస్తే అప్పుడు బయటికి వెళ్ళి చూడండి. పిడుగులు పడేటప్పుడు వెళ్ళవాకండి, మెరుపులు మెరిసేటప్పుడు వెళ్ళండి. స్తోత్రం. ఫెళ ఫెళ మెరిసింది కదా, ఆ మెరుపు వచ్చినప్పుడు చూస్తే మీరు పట్టపగల్లాగా రోడ్డు మీద, నేల మీద చీమలు కూడా కనపడతాయి మనకి, అంత కాంతి. అది ఒక దూత తేజస్సు. ఇప్పుడు మనం చీకట్లో పోయి నిలబడదాం, మనం కనపడతామా? కానీ దూత నిలబడితే ఆ ప్రాంతం అంతా పట్టపగలైపోయిద్ది. మనం నిలబడితే మనమే కనపడం. కానీ దేవుడు అంటాడు, నువ్వు దూత కంటే గొప్ప అంటాడు. ఆ దూత నీకు పరిచారం చేయటానికి నేను ఏర్పరిచిన వాడు. నువ్వు రక్షణయను స్వాస్థ్యము పొందిన నా కుమారుడివి, నా కుమార్తెవి అన్నాడు. ఎందుకు మరుగు చేస్తావు? ఎందుకు సవాళ్ళు ఇస్తావు? ఎందుకు పరీక్షలు పెడతావు? ఎందుకు రిస్కులో నెడతావు? ఎందుకయ్యా మాకు ఈ బాధలు అంటే, నువ్వు నా బిడ్డవి కాబట్టి, నువ్వు నా కుమారుడివి కాబట్టి, నా కుమార్తెవు కాబట్టి, నువ్వు నా వంటి దానవు, నా వంటి వాడవు కావాలి. అది అందుకే అందరి లైఫ్ వేరు. చేపల జీవితం వేరు, జంతువుల జీవితం వేరు, పక్షుల జీవితం వేరు, దూతల జీవితం వేరు, నరులారా మీ జీవితం వేరు. అర్థమైందా? చాలామంది గొడవ అదే, నాకెందుకు ఈ పరిస్థితులు, నాకేంది ఈ బాధలు, నాకేంది ఇబ్బందులు అనేవాళ్ళు. కొంతమంది ఆకాశం వైపు చూసి, అసలు దేవుడా నన్ను ఎందుకు పుట్టించా అని అడిగేవాళ్ళు. తమ జీవితాన్ని గూర్చి తమను తాము నిందించుకునేవాళ్ళు, దేవుడిని నిందించేవాళ్ళు, ఇట్లా రకరకాలు. ఒప్పుకుంటారా దీన్ని?
ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. ఇంకో చేయి కూడా ఎత్తి స్తోత్రం చెప్పండి. బాగా చెప్పారు, ఇంకోసారి చెప్పండి. వినండి. దూతలకు అప్పులు ఉన్నాయా? పోనీ దూతలకు నిందల అవమానాలు ఉన్నాయా? దూతలకు కుల వెలివేతలు ఉన్నాయా? దూతలకు మత బహిష్కరణలు, మత వేధింపులు ఉన్నాయా? దూతలకు కేసులు ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పిన ఎవరికి ఉన్నాయి? పెద్దగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన 4-5 రకాలే. ఇప్పుడు మిమ్మల్ని గెలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చెప్పకపోతే అప్పుడు అడగండి. ఇక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో అంతమంది అన్ని రకాలు చెప్తారు. వినేవాడికి మెంట లెక్కకపోతే అప్పుడు అడగండి. అందరి అవసరంలా ఒక 100 మంది వింటే చాలు, ఇకంతే. నడవాల్సిన నడవడు, నేల మీద పాకుతూ ఉంటాడు. ప్రతి మనిషి జీవితం పోరాటాలతో నిండి ఉంది, రిస్కులతో నిండి ఉంది, సమస్యలతో నిండి ఉంది, ఛాలెంజ్లతో నిండి ఉంది, అనగా సవాళ్లతో నిండి ఉంది. దేవుడు డిజైనింగే అలా చేశాడు. ఎందుకంటే మనం ఆయన స్వరూపమందు, ఆయన పోలికతో నిర్మించబడ్డాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మనం రాజాగారి పిల్లలం, రాజుగారి పిల్లలం. అది వచ్చింది సమస్య. రాజుగారి కొడుకుగా, కూతురుగా నువ్వు పుట్టకపోతే గొడవే లేదు. కానీ ఆయన యందలి విశ్వాసమును బట్టి డైరెక్ట్గా నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అయిపోయావు. యోహాను సువార్త 1:12 ప్రకారం తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన వారికి అధికారం అనుగ్రహించెను, దేవుని పిల్లలగుటకు. విశ్వాసమును బట్టి యేసుక్రీస్తునందు మనకందరికీ దొరికినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని కుమారులము, కుమార్తెలము. దేవుడెవరు? రాజు. మన తండ్రి ఎవరు? రాజు. మరి మనం ఎవరు? రాజుగారి పిల్లలం. ఇప్పుడు లేడీస్కి వెళ్ళి చూపిస్తా. మీ నాన్న రాజు, అమ్మా నువ్వెవరివి? రాణివా? రాజుగారి కుమార్తెవా? రాజుగారి కుమార్తెవి. కరెక్ట్గా చెప్పావు. ఏమవుతావు నువ్వు? యువరాణి. ఎవరాణి? యువరాణి. ఇప్పుడు మీకెళ్ళి చూపిస్తున్నాను. మీరందరూ ఎవరో? రాజుగారి పిల్లలు. రాజుగారి పిల్లలు అనగా ఏమవుతారు? యువరాజులు. మీరేమో యువరాణులు, మీరేమో యువరాజులు. మనందరి తండ్రి ఏమో మహారాజు. నేను కథ చెప్పట్లా, కహాని అంతకన్నా చెప్పట్లా, కల్పనా కథన అసలే చెప్పట్లా. నేను చెప్పేది పచ్చి నిజం, నగ్న సత్యం. మరి ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన సృష్టించిన కోటాను కోట్ల ప్రపంచాలు వేరు, మన సృష్టి వేరు, మన నిర్మాణం వేరు, మనకున్న అనుభవాలు వేరు, మనకున్న జీవిత విధానం వేరు, మిగిలిన ప్రపంచాల్లో ఉన్న జీవులు వారి జీవిత విధానాలు వేరు. ఏ ప్రపంచంలో కూడా మన అనుభవాలకు సరిపోయిన అనుభవాలు కలిగినటువంటి మరో ప్రపంచం లేదు. బాయ్ జాగ్రత్తగానండి, నేను ముగించబోతున్నా, ఎక్కువసేపు చెప్పను. డిసైడ్ అయ్యా. దేవునికి స్తోత్రం. మనతో ఈక్వల్గా అనుభవాలు ఉన్నటువంటి మరో ప్రపంచము లేదు. మరి దేవుడు సృష్టించిన ప్రపంచం ఒక భూప్రపంచమేనా? కాదు, కాదు. కోటాను కోట్ల దూతల ప్రపంచాలు ఉన్నాయి. లెక్కకు మించిన కన్యకలు గలరన్నాడు. హెబ్రీ పత్రికలో ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచమును కాదు ప్రపంచములను నిర్మించనన్నాడు. ప్రపంచములు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ భూగ్రహం, భూమి మీద ఉన్నటువంటి మనుషులు మనమే కాదు, మనకంటే ఎక్కువ మహిమ కలిగి ఎక్కువ సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు కోటాను కోట్ల ప్రపంచాలు. 1 కాదు 2 కాదు, లెక్క పెట్టలేనన్నున్నాయట. దేవునికి మహిమ.
కానీ వాళ్ళందరి లైఫ్లు వేరు, భూగ్రహం వేరు, భూగ్రహం మీద సృష్టించబడిన మానవుల జీవితాలు వేరు. ఎందుకు మనకి రిస్కులతో కూడిన జీవితం? ఎందుకు మనకి చేదైన అనుభవాలతో కూడిన జీవితం? ఎందుకు మనకి కన్నీళ్లతో కూడిన జీవితం? ఎందుకు మనకి ఆటుపోట్లు, సవాళ్లతో కూడిన జీవితం? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి జీవితం వచ్చిందంటే దేవుడికి తెలియకుండా, దేవుడికి అర్థం కాకుండా రాలా, దేవుడికి పూర్తిగా తెలిసే వచ్చింది. ఒక ఉద్దేశం చొప్పున మనల్ని నిర్మించాడు, ఒక ఉద్దేశం చొప్పున మన జీవితాలను నడిపిస్తున్నాడు, ఒక ఉద్దేశము మనలో, మన ద్వారా నెరవేర్చాలనే ఆయన కార్యాలన్నీ జరిగిస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు, నువ్వు రాజుగారి కొడుకువి, కూతురివి, యువరాణివి, యువరాజువి, నిజమే. కానీ రాజుగారి కూతురుగా పుట్టినంత మాత్రాన నేను వెళ్ళి యువరాణిని సింహాసనం ఎక్కుతానంటే, ఎక్కమ్మా నీకు సన్మానం చేస్తామని సమాజం ఒప్పుకోదు, ఆఖరికి మీ నాన్న కూడా ఒప్పుకోడు. ఎందుకంటే మీ నాన్న స్వార్థపరుడు కాదు, అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. నిన్ను ఆయన కుమార్తెగా కన్నాడు, కలిగి ఉన్నాడు. కానీ సింహాసనం ఎక్కటానికి తగిన అర్హత నీకుందో లేదో ఖచ్చితంగా పరీక్షిస్తాడు. లేకపోతే ఆ స్థితికి సిద్ధపరిచి అప్పుడు ఎక్కిస్తాడు. ఎందుకయ్యా నాకే ఈ బాధలు, దూతలకు లేవు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, పుట్టించేవాడు దూతలా పుట్టించకపోయావంటే అప్పుడు నీ లైఫ్ అంతా పరిచారకపు అనుభవంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ నిన్ను ఆయన కొడుకుగా, కూతురుగా పుట్టించాడు కనుకనే ఇప్పుడు ఈ విద్యలన్నీ నువ్వు నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే రేపటి రోజున నువ్వు ఏ దేవదూతలు నీకంటే బెస్ట్గా ఉన్నారన్నావో ఆ దేవదూతలకే తీర్పు తీర్చే సింహాసనం మీద కూర్చుంటావు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 6:3 చూడు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా. చాలు. మనం దేవదూతలకు తీర్పు తీర్చడం ఏంటి ఉందక్కడ? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామట. ఇప్పుడు చెప్పండి, దేవదూతలకు తీర్పు తీర్చాలి అంటే వాళ్ళని మించిన వాళ్ళమై ఉంటేనేగా, వాళ్లకు లేని అనుభవాలు మనకు ఉంటేనేగా, వాళ్లకు తెలియని సంగతులు మనకు తెలిస్తేనేగా, వాళ్లకు లేని జ్ఞానం మనకు ఉంటేనేగా మనం వాళ్ళని జడ్జి చేయగలం. లేకపోతే కష్టం కదా. రైట్. ఇప్పుడు చెప్పండి, మీకు జంతువుల జీవితం కావాలా, దేవదూతల జీవితం కావాలా, లేకపోతే మనిషి జీవితం కావాలా? కావాలంటే వచ్చిద్దా అయింది? ఆల్రెడీ ఇచ్చాడుగా, ఆల్రెడీ మనిషిగానే పుట్టించాడు. ఇక నువ్వు వద్దన్నా మనిషివే, కాదన్నా మనిషివే, అవునన్నా మనిషివే. మనిషివైతే నీ లక్ష్యం అంతవరకేనా అంటే కాదు, నువ్వు మనిషిగా పుట్టావు, కానీ నిన్ను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించాడు. మరి ఇప్పుడు వినాలి. ఇప్పుడు 3వ పని మనలో చేస్తున్నాడు ఏంటంటే ఆయన స్వభావాన్ని మన లోపలికి జొప్పించడానికి, మన లోపలికి రప్పించడానికి, మన వ్యక్తిత్వాన్ని ఆయన వల్ల తీర్చిదిద్దటానికి మనల్ని అనుభవాల్లో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. అందుకే ప్రియులారా, ఎవరికి లేని సవాళ్ళు, ఎవరికి లేని ఛాలెంజ్లు మనకు ఎదురవుతాయి. ఎదురైనటువంటి ప్రతి సవాలు మన యోగ్యతను నిర్ధారిస్తుంది, అంతేకాదు మనకు అనుభవ పాఠాలు నేర్పిస్తుంది. నేను చెప్పేది కొంచెం మీకు లోతుగా ఉందో లేకపోతే సింపుల్గానే ఉందో నాకైతే తెలియదు. మనకు ఎదురయ్యే ప్రతి రిస్క్, ప్రతి సవాలు మన యోగ్యతను నిర్ధారిస్తుంది, దాంతోపాటు మనకు అనుభవ పాఠాలను నేర్పుతుంది. మనకు ఎదురయ్యే ప్రతి రిస్క్, ప్రతి సవాల్ అన్నాను నేను. ఇక అందరి జీవితాల్లో ఆ ప్రతికూలతలు అనేవి, రిస్కులు అనేవి, ఆ సవాళ్ళు అనేవి దేవుడు ఖచ్చితంగా రప్పించి అందులో మనం పాస్ అవ్వాలని కోరుకుంటాడు. నేను సంగతి మరుగు చేస్తా, నువ్వు దాన్ని శోధించి తీయాలి బయటికి. నువ్వు రీచ్ అవ్వలేని రిస్క్ నీకు ఇస్తా, నువ్వు రీచ్ అయి చూపించాలి దాన్ని నాకు.
నువ్వు సాధించలేని పోరాటాన్ని నీ ముందు ఉంచుతా, దాన్ని సాధించి చూపించాలి. సవాల్ బేటా.